ఆధునిక జీవనశైలి మన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేసింది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏది పడితే అది తినేస్తూ పొట్టను చెత్తకుప్పలా మార్చేస్తున్నాం. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం మొదలుకొని హై బీపీ, షుగర్ జబ్బుల వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ జీవనశైలి వ్యాధుల తాకిడిని తట్టుకునేందుకు, వాటి నుంచి బయటపడేందుకు మళ్లీ మనం పాతతరం అలవాట్ల వైపు మొగ్గు చూపడమే పరిష్కారమని, ఇందుకు చిరుధాన్యాలు శ్రేష్టమని చెబుతున్నారు నిపుణులు. చిరుధాన్యాలతో వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిల్లెట్స్లో ఏంటంటే మనకి అవి చాలా సన్న గింజలు కాబట్టి అందులో ఉన్న పిండి పదార్థాలు చాలా తక్కువ ఉంటాయి. పైన పొట్టు కూడా ఉంటుంది కాబట్టి దాన్ని పొట్టు తీసి వండడం కుదరదు. అలాగే పొడిని చేసుకొని దాంతో రొట్టెలు చేసుకోవడం కానీ, దాంతో దీని కింద అన్నం కింద చేయడం కానీ ఇలాంటివి వాడుతూ ఉంటారు. లేకపోతే దాన్ని మొలకెత్తించి గింజలు వాడుకుంటాం కానీ అన్ని రకాలుగా చేసుకోవచ్చు. అందులో ఏ రకమైన పోషక విలువ పోదు. పైన ఉన్న పొట్టుతో పాటు మనం తింటాం కాబట్టి కావాల్సినంత పీచు కూడా వస్తూ ఉంటుంది. మిల్లెట్స్ వలన చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. ఎంతో మంచిది. అందరూ తినడం చాలా మంచిది. మునుపు అంతా ఈ విలేజెస్లో ఉండేది. అందరూ వాళ్ళు అదే వాటి మీదే ఉండేవారు. జొన్న రొట్టె అనేవారు, సద్ద రొట్టె అనేవారు, లేకపోతే రాగి రొట్టె అనేవారు. రకరకాలుగా తినేవారు. రాగుల్లో చాలా మటుకు ఇనుము ఉంటుంది. రక్తహీనత వాళ్ళకి రాగి జావలు పెడుతూ ఉంటే మంచిది. చంటి పిల్లలు కూడా తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇస్తూ ఉన్నప్పుడు ఈ రాగి జావ పలచగా చేసి పాలలో కల్పిస్తూ ఉండేవారు. పిల్లలు చక్కగా పెరిగేవారు. దాంట్లో ఇనుము కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి కలగా ఆరోగ్యకరంగా పెరిగేవారు. కొంచెం పెద్ద అయ్యాక వీళ్ళకి సజ్జల అన్నం అని, సజ్జ రొట్టెని, ఇలాంటివన్నీ చిన్న చిన్న పిల్లలకి స్నాక్స్ లాగా చేస్తూ ఉండేవారు. సజ్జలతోటి వాటితోటి ఎన్నో రకాల వంటలు చేసేవారు. అవి మొలకెత్తి ఉంచి వాడచ్చు, లేకపోతే పిండిలాగా చేయొచ్చు, స్నాక్స్లాగా చేయొచ్చు, లేకపోతే అన్నం రూపంగా చేసి పిల్లలకి వాళ్ళకి పెడితే ఇందులో చాలా మటుకు ప్రోటీన్లు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, దాంట్లో ఫైబర్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. ఏది మిల్లింగ్లో పోవు కాబట్టి ఇది చాలా ఆరోగ్యకరమైనవి. ఎంత తింటే అంత మంచిది.